హాయ్ అమ్మ. పృథ్వీ గారికి బీపీ ఎక్కువ హాస్పిటల్లో జాయిన్ చేయించారంట. మరి ఎందుకు పృథ్వీ గారు భయపడ్డారు అనుకోవచ్చా వైసీపీ ప్రభుత్వానికి? తమ్ముడు, హాస్పిటల్లో జాయిన్ చేసిందే నేను. ఎలా జరిగిందంటే, నేను తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ. మా మెంబరు, మా 1350 మంది కుటుంబాల్లో ఆయన ఒక మెంబరు, నేను జనరల్ సెక్రటరీ. మా యూనియన్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఫస్ట్ కాల్ నాకే వస్తుంది. రాత్రి తెల్లవారుజామున 3:45 మధ్యలో, అది అటు ఒక 2 నిమిషాలు అటు ఇటు ఫోన్ వచ్చింది. మిస్సెస్ పద్మ, అన్నయ్య బావగారు కళ్ళెదురు పడిపోయారు. ఏం జరిగిందమ్మా అంటే, ఏదో ఫోన్ చేశారు, ఫోన్ చేసి వారి మీద గట్టిగా అరిచా దబ్బన ఫోన్ కింద పడిపోయాడు. గురిని ఏమో అని అర్ధరాత్రి లేచి మా ఫ్రెండ్ మన శివ, మా తమ్ముడు ఉంటే, ఒరే పదరా వెళ్దామని చెప్పి పరిగెత్తుకుంటా కారు తీసుకుని బయలుదేరి వెళ్ళేసరికి వాళ్ళంతా సఫర్లు చేస్తున్నారు. కొద్దిగా గెప్తులో ఉన్నాడు. మళ్ళీ కాసేపు సరే బాగానే ఉన్నాడు కదా, తెలివి వస్తుంది కదా అనుకుంటే 5:30-6 మధ్యలో బాగానే ఉన్నాడు. మళ్ళీ 6 గంటల మళ్ళీ వాడు గబగబా హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడే నవీన్ రెడ్డి గారి హాస్పిటల్లో జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత మధ్యలో తెలివి వచ్చింది ఒకసారి. అసలు ఏం జరిగింది అంటే, ఆయన చెప్పిన మాట షాక్ అయిపోయాను. సోషల్ మీడియాలో పెట్టారట అతను నెంబరు, ట్విట్టర్లో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ ఏదో సోషల్ మీడియా అంటే నాకు పూర్తిగా తెలియదు దాని గురించి. చాలా నీచంగా, ఒరే లంజవాడక నీ ఇంటికి వస్తున్నారు, పోస్ట్ పడేస్తాం, నీ పిల్లల్ని కూడా మానభంగం చేసేస్తాం, చంపేస్తాం లంజవాడక, మీ అమ్మాయి వ్యభిచారాడు కదరా, 20 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాళ్ళ అమ్మని వ్యభిచారిగా చిత్రీకరించి లంజకి పుట్టామంట కదరా నువ్వు, ఇంత నీచ భాష మాట్లాడారంట. ఆ కోపంతో వాడి మీద ఎవడైతే ఫోన్ చేసాడో వాడి మీద గట్టిగా బీపీతో అరవడం వల్ల ఆయన పడిపోయాడు. పడిపోయిన తర్వాత తెలిసిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి 3:30-4 మధ్యలో తెలివి వచ్చింది. నేను అందుకే ఇక్కడికి వచ్చాను. ఇది మాత్రం చాలా 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 ఘోరం. ఎందుకంటే ఎవరైనా మనుషులే కదండి. ఇప్పుడు ఏదో ఒక రాజకీయంగా కొట్టుంటే రాజకీయంగా ఎదుర్కోవాలా. అసలు ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాట్లాడచ్చా? సోషల్ మీడియా అంత దారుణం చేసేస్తే ఆ మీడియా ఎవ్వరు లేదండి, ఎక్కడ లేదండి. బట్టలు ఇప్పేసి ఏ కుటుంబాన్ని నడి రోడ్డు మీద పారేస్తారు, పతివ్రతను లంచి చేసేస్తారు. ఒక మంచి మనిషిని బాబాయ్ నిజంగా చెప్పు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంత ఘోరంగా ప్రవర్తించే మీడియా ఎక్కడా లేదు. ఎంత గొప్ప పవన్ కళ్యాణ్ చిన్న అవకాశం వీళ్ళకి దొరికితే కాదు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని కూడా, వ్యక్తిత్వం ఉన్న మనిషిని కూడా నడి రోడ్డు మీద లాగేశారు. ఎలా దిక్కిచ్చారండి? అమ్మల్ని దిక్కిచ్చారు. ఆడెవడు బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు అసలు నీచాతినీచంగా ఘోరంగా తిడితే దాని మీద కంప్లైంట్ పెడితే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం వాడిని అరెస్ట్ చేసి, ఒరే బుద్ధి లేని గాడిదా ఎలా మాట్లాడుతామంటారు అని అనాలి కదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అదెవరో శ్రీరెడ్డి అనే వేశ్య నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటుంది. కానీ కంప్లైంట్స్ ఉన్నాయి కదా, దాని నోరుని అదుపులో పెట్టాలి కదా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇంకా చాలామంది దళితులు ఉన్నారు, కొడాల నాని కానీ మన ఈ నానీలు ఇంతమంది ఇన్ని రకాలుగా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద బట్టలు ఇప్పేసారే. ఒక చిన్న యాక్టరు, కమేడియన్ చిన్న మాట ఏమన్నాడు, 150 నుంచి 11 గొర్రెలు మిగిలిపోయే లాస్ట్ అన్నాడు. ఒకవేళ మిమ్మల్ని ఉదహరించినా తప్పులేదు రాబాయ్ మిమ్మల్ని, ఎందుకంటే మీరు చేసిన ఘోరాలు అన్నీ కాదు. అలాంటి దానికి ఈయన వచ్చి సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలంట. నిజమేనా? సమాధానం చెప్పాలా? మీరు చెప్పండి. ఇంత ఘోరంగా తల్లిని చెల్లిని కూడా సోషల్ మీడియాలో పెట్టి నీచాతినీచంగా తిట్టించినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళ తల్లిని వదలలేదు, వాళ్ళ చెల్లిని వదలలేదు. వదిలిందా? వాళ్ళంట ఏదో చిన్న మాట అన్నారంట, దానికేమో ఈయన వచ్చి క్షమాపణ చెప్పాలంట. ఇప్పుడు పృథ్వీరాజ్ గారికి ఏదన్నా జరిగితే ఏంటి? వైఎస్ఆర్సీపీ బాధ్యత వహించాలి. నిజంగా చెప్పాలంటే ఎంత నీచమైన ప్రవర్తన ఏందా? బుద్ధి లేదా? అసలు మనసు లేదా? మనుషులు కాదా మీరు? మనుషులే కదా? ఇంత నీచంగా నా ట్రోలింగ్ ఏమైపోయిందని సినిమాని కూడా బైకాట్ ఎవడాడు బైకాట్ చేయడానికి? వాళ్ళకి ఏం హక్కు ఉందండి? ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆ ఆర్టిస్ట్ని విమర్శించండి, తప్పులేదు. ఆ ఆర్టిస్ట్ పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీని విమర్శించండి, తప్పులేదు. కానీ పర్సనల్గా విమర్శించడాలు ఏంటండి? తల్లిని చెల్లిని అమ్మని చంపేస్తాను బెదిరించడం ఏంటండి? తప్పు కదా? ఇప్పటికీ పృథ్వీరాజ్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటున్నారు. ఏం యాక్టింగు? అరే పిచ్చనా కొడగలరా, నేను చెప్తున్నా. నేను తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ జనరల్ సెక్రటరీ. నేను స్వయానత వెళ్ళి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసిన నేను నవీన్ రెడ్డి హాస్పిటల్లో మోతినగర్. ఎవడు మాట్లాడుతాడు? నాకు ఫోన్ నెంబర్ ఏమన్నా మాట్లాడతాడా? నన్ను మాట్లాడమని నేను పృథ్వీరాజుని మాట్లాడినట్టు.
తప్పు. ఎందుకంటే అందరికి పౌరుషం వస్తుందండి. ఎవరు అమ్మనన్నా, ఎవరు చెల్లినన్నా, ఎవరు తల్లినన్నా కోపం రాదు ఎవరికి. ఆ కోపంలో మనకి బీపీ వస్తే బీపీలో పడిపోవడం, అలా పడిపోయాడు అతను. ఆయన డ్రామాలు ఆడాల్సిన అవసరమే ఉంది.